సుమన్ కారణంగానే రీతు చౌదరి బలి అని థంబ్‌నెయిల్ చూసారు కదా! అది ఎందుకో చెప్తాను. దానికంటే ముందు ప్లీజ్ నా వీడియోకి లైక్ చేసి వాచ్ చేయండి. మీ ఎక్స్‌పెక్టేషన్ అంటే ఏదైతే చూసొస్తారో దాన్ని మిస్ మ్యాచ్ అవ్వకుండా నేను ట్రై చేస్తాను. సో, ప్లీజ్ దాన్ని లైక్ చేసి మీ ఈ సీజన్‌లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ చేసి వీడియో స్టార్ట్ చేద్దాం. పెద్ద పనేం కాదు నాకు తెలుసు. జస్ట్ అలా క్లిక్ చేసే లైక్ అవుతుంది. చిన్న కామెంట్ పెడితే నాకు కొంచెం హెల్ప్ అవుతుందనమాట. రీచ్ కూడా బాగా పెరుగుతుంది. సో, నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. నాకు కొంచెం పుష్ ఇచ్చినట్టు అవుతారు. ప్లీజ్ వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి కామెంట్ చేసి స్టార్ట్ చేయండి. మెయిన్ మ్యాటర్ ఏంటంటే రీతు చౌదరి సుమన్ కారణంగా ఎందుకు బలైందంటే ఇప్పుడు ఎవరన్నా వీక్ క్లోజ్ అవుతున్న కొద్దీ టైటిల్‌కి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి, పెర్ఫార్మెన్స్ చేయాలని చెప్పి అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కాకపోతే ఈ వీక్ ఎలా అయిందంటే వాళ్ళు వేసిన స్ట్రాటజీస్‌లో ఎవరితో ఆడాలి, ఎవరితో ఆడకూడదు, ఎవరితో ఆగిపోవాలి అనే స్ట్రాటజీస్‌లో ఏమైందంటే అన్నోన్ పర్సన్‌కి కంటెంట్ ఇచ్చేశారు. వాళ్ళంతట వాళ్ళే. ఇప్పుడు సపోజ్ తనూజ అనుకుంది ఒకవేళ వీళ్ళతో ఒకవేళ రీతు చౌదరితో ఎవరితోన్నా క్లాష్ వస్తే మళ్ళీ నాకు పోయే ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పి అటేసుకొని వెనక్కేసుకొని తన ప్లాంకు సుమన్ గారిని సెలెక్ట్ చేసుకొని టాస్క్ ఆడింది. అందులో బీభత్సమైన పెర్ఫార్మెన్స్ సుమన్ గారి దగ్గర నుంచి వచ్చింది. అందరూ చూసారు. ఆయన పెర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయ్యారు. ఆ టైంకి ఓట్లు గుద్దేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో ఆ వేయింగ్ మిషన్ ఉంది గదా! ఆ టాస్క్‌లో గూడా ఆయన ఇచ్చి పడేశారు. సో, ఇక్కడ ఏమైందంటే అనుకోకుండా ఒక కంటెస్టెంట్‌ని హీరో చేస్తున్నామని తెలియకుండా వాళ్ళు స్ట్రాటజీ అనుకోని ఆయన్ని పెంచుకుంటూ పోయారు. ఆయన టాస్క్‌లో పెర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. సో, ఇక్కడేమైందంటే ఆడియన్స్‌కి ఎవరు పెర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం, డీమన్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం ఇవన్నీ నార్మల్ అయిపోయింది. ఇక్కడ అసలు పెర్ఫార్మెన్స్ ఇవ్వని క్యాండిడేట్ పెర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళిద్దరిని డామినేట్ చేసిందనమాట. సో, ఎవరు విన్ అయ్యారు, ఎవరు ఓడిపోయారని కాదు గానీ, ఈ సుమన్ శెట్టి గారి పెర్ఫార్మెన్స్ మొత్తం ఓటింగ్‌ని షేక్ చేసి ఆయన పెర్ఫార్మెన్స్ డామినేట్ చేసుకొని, రీతు చౌదరిని క్రాస్ చేసుకున్నంత ఓటింగ్ ఆయన తీసుకున్నారు. సో, దానివల్ల ఏమైందంటే రీతు చౌదరిని ఆయన కొట్టుకొని పైకొచ్చాడనమాట. ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే రీతు చౌదరి కొన్ని కొన్ని గేమ్స్ పెయింట్ టాస్కుల్లో కొంచెం ఎమాన్యుయల్ మాట వినటం, కళ్యాణ్‌కి సపోర్ట్ చేయడం ఇలా ఉంది కానీ, తన గేమ్ తను ఆడి తన 100% తన ఎఫర్ట్ పెట్టుంటే ఈక్వల్‌గా చూసుకుంటే రీతు చౌదరికి ఏమన్నా కొంచెం పుష్ ఎక్కువ వెళ్తునేమో ఓటింగ్‌లో. బట్ తనేంటంటే వాళ్ళు అక్కడ స్ట్రాటజీస్‌లో మునిగిపోయారు. వాళ్ళ ఇండివిడ్యువల్ గేమ్ మర్చిపోయి అక్కడ జరిగే స్ట్రాటజీస్‌లో మునిగిపోయారనమాట. సో, దానివల్ల ఎవరు ముందుకెళ్లారు, ఎవరు వెనక్కి వచ్చారా అనే దాన్ని మర్చిపోయారు. వీళ్ళు కంప్లీట్‌గా అందరూ కలిసి సుమన్ గారిని పైకి లేపారనమాట. ఈ పర్టిక్యులర్ వీక్‌కి మరి కమింగ్ వీక్స్‌కి ఎలా ఉంటదో ఓటింగ్ నాకు చెప్పలేను గానీ కంపేర్ చేసుకుంటే రీతు చౌదరితో, సుమన్‌తో పోల్చుకుంటే సుమన్ గారిది చాలా మంచి పెర్ఫార్మెన్స్ వచ్చింది. ఆ పెర్ఫార్మెన్స్ తగ్గ ఓటింగ్ పడింది. ఆయన సేఫ్ అయ్యారనమాట. సో, అందుకు ఆహ్, సుమన్ కారణంగా రీతు చౌదరి బలైందనమాట. యాక్చువల్లీ ఇదంతా పొద్దున్నుంచి రీతు చౌదరి షాకింగ్ అప్డేట్, షాకింగ్ బ్రేకింగ్ అప్డేట్ ఇయన్నీ చెప్తున్నారు గానీ, బట్ అవేమీ కాదు. ఈ పెర్ఫార్మెన్స్ క్లియర్‌గా మనం వీకెండ్ వరకు చూసాం. ఎంత పెర్ఫార్మెన్స్ ఎవరెవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారంటే ఆఫ్‌కోర్స్ రీతు చౌదరి కూడా పార్టిసిపేట్ చేసింది. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. కానీ ఇక్కడ సుమన్ శెట్టి డామినెన్స్ క్లియర్‌గా కనిపించిందనమాట. సో, అది గైస్ మీకు ఈ పాయింట్ కనుక మీకు కనెక్ట్ అయితే ఈ సుమన్ శెట్టి గారు పర్ఫార్మెన్స్ వల్ల రీతు చౌదరికి క్రాస్ అయ్యి ఓటింగ్ పడిందని మీరు అనుకుంటున్నట్టయితే ఖచ్చితంగా నా వీడియో లైక్ చేసి కింద మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అసలు ఈ ఈ సీజన్ కప్ ఎవరు విన్ అవుతారు? ఫస్ట్ లేడీ విన్నర్ అవుతారా? లేదంటే కామనర్ అవుతారా? లేదంటే డీమాన్ పవనా? సంజన గారా? బర్నీ గారా? ఇమ్మాన్యుయలా? ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.